హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా బిగ్ ప్యాడింగ్తో వస్తున్న సినిమా కూలీ. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్స్ చాలా వస్తున్నాయి. ఆల్రెడీ ఉపేంద్ర గారు ఆన్ బోర్డ్ అయ్యారు అండ్ నాగార్జున గారు బర్త్డేకి ఆయన ఫోటోతో కూడా ఒక అప్డేట్ ఇచ్చి ఆన్ బోర్డ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనకు వస్తున్న ఒక టాక్ ఏంటంటే చెన్నై ట్రేడ్ వర్గాల్లో బాగా వినిపిస్తున్న టాక్, అన్ని వుడ్స్ నుంచి అంతమంది తీసుకున్నప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అని చెప్పి అమీర్ ఖాన్ని తీసుకుంటున్నారు అన్న వార్తలు అయితే గట్టిగా హల్చల్ చేస్తున్నాయి. నిజంగా అమీర్ ఖాన్ గారు ఈ సినిమాలో ఉంటారా అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అఫీషియల్ అనౌన్స్మెంట్. బట్ అయితే ట్రేడ్ వర్గాల్లో గట్టిగా నడుస్తున్న టాక్ అమీర్ ఖాన్ గారు కూడా ఆన్ బోర్డ్ అవుతారు అని అయితే తెలుస్తుంది. అండ్ లోకేష్ కనకరాజ్ గారు ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేశారు. సో సైమన్ నాగార్జున గారితో ఒక యాక్షన్ ఎపిసోడ్ని అయితే వైజాగ్లో గట్టిగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా నాగార్జున గారిది ఒక చిన్న డిఫరెంట్ లుక్లో ఉన్న వీడియో కూడా బయటకు వచ్చి వైరల్ అయింది. సో రజనీకాంత్ గారు నాగార్జున గారు, ఎందుకంటే నాగార్జున గారు అయితే ఇందులో విలన్ క్యారెక్టర్, అదైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ అమీర్ ఖాన్ గారు కూడా అంటే గెస్ట్ అపీరెన్సెస్ రీసెంట్గా చూసుకుంటే జైలర్లో శివరాజ్ కుమార్ గారు అండ్ అదర్ క్యారెక్టర్స్ ఎలా అయితే వచ్చారో వేరే క్యారెక్టర్స్, సో అదే విధంగా దీంట్లో కూడా మరి అది గెస్ట్ కింద వస్తారా సపోర్టివ్గా, లేదా ఎలా ఉండబోతుంది అనేది లోకేష్ కనకరాజ్ గారి ప్లాన్ ఏంటి అనేది మనకు తెలీదు. బట్ ఎల్సీయూ పార్టేనా కూలీ అంటే కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నాకైతే అదే అనిపిస్తుంది. సో బంగారము డ్రగ్స్ని ఏమన్నా కలగలిపి ఎల్సీయూ సినిమాటిక్ యూనివర్స్లో మిక్స్ చేస్తారని. సో నిజంగా అదే జరిగితే సూర్య గారు అందులో ఆల్రెడీ విక్రమ్లో విలన్ క్యారెక్టర్గా మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఇచ్చారు క్లైమాక్స్లో. ఇందులో నాగార్జున గారిని తీసుకున్నారు. సో నాగార్జున గారు సూర్య గారు ఒక టీంకి ఉంటారా ఏంటి అనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ హీరోల క్యారెక్టరైజేషన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఖైదీకి విక్రమ్కి లింక్ ఉంది. సో కార్తీ అండ్ కమల్ హాసన్ గారు అయితే నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏదో ఒక యూనివర్స్ దాంట్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి సూర్య గారిని ఎదుర్కొంటారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు రజనీకాంత్ గారు కూడా మిక్స్ అవుతారా, ఈ ముగ్గురు అలాగే నాగార్జున గారు అండ్ సూర్య గారు ఒక టీం కింద ఉండి అసలు ఎలా ఉండబోతుంది ఎల్సీయూ నెక్స్ట్ పార్ట్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయితే లోకేష్ గారు గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరికీ కూడా ఎంతో ఫేవరెట్. అనిరుద్ధ్ ఈ మధ్యకాలంలో మనకు చూసుకుంటే కనుక సో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అనిరుద్ధ్ పాటలు ఎలా ఉంటాయి సినిమాలో అనేది కూడా ఈగర్లీ వెయిటింగ్. సో సైమన్ క్యారెక్టర్లో వీళ్ళిద్దరికి మధ్యన యాక్చువల్లీ బాగా వెయిట్ చేస్తుంది ఏంటంటే రజనీకాంత్ గారు అండ్ ఆపోజిట్లో నాగార్జున గారు, వీళ్ళిద్దరి మధ్యన జరిగే క్లాష్, ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ నాకైతే చాలా 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 అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమా ఇంకొక నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్గా ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ సమ్మర్ వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలాగా ఉంది. ఎందుకంటే రజనీకాంత్ గారు ప్రజెంట్ వెట్టయాన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ రిలీజ్కి ఉంది. సో ఆ ప్రమోషన్స్ హడావిడిలో ఉంటారు నెక్స్ట్ మంత్ వరకు. అది అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఈ కూలీ పైన ఉంటారు. అండ్ కూలీ ఆల్మోస్ట్ సమ్మర్ 2025 సమ్మర్కి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కూలీలో చాలా పెద్ద పెద్ద ప్యాడింగ్ ఉంది. అండ్ శృతి హాసన్ గారు కూడా ఇందులో ఒక పాత్ర చేస్తున్నారు. బట్ హీరోయిన్ ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే రజనీకాంత్ గారి లుక్ చాలా డిఫరెంట్గా ఉంది, నాగార్జున గారి లుక్ చాలా డిఫరెంట్గా ఉంది, ఉపేంద్ర గారి అంటే బ్లాక్ అండ్ వైట్లో ఓన్లీ గోల్డ్ హైలైట్ అవుతూ వస్తున్నాయి పిక్చర్స్ మనకి. సో ఏం జరగబోతుంది అనేది మటుకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆ బ్లాక్ అండ్ వైట్ ట్రాన్స్లోకి ఆ వరల్డ్లోకి ఏమన్నా తీసుకెళ్తారా లోకేష్ కనకరాజ్ గారు అనేది కూడా హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇది అయితే కూలీకి సంబంధించిన అప్డేట్. సో అమీర్ ఖాన్ గారు అయితే ఆన్ బోర్డ్ వస్తున్నారు అని ఒక టాక్ అయితే వైరల్ ఉంది. సో ఇది ఏంటి అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.